హౌస్ ఉంది, కార్ ఉంది, బిల్స్ టైం కి పే అవుతున్నాయి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంది. ఎంత కంఫర్టబుల్ లైఫ్ కదా. కానీ అదే కంఫర్ట్ నా లైఫ్ ని ఆల్మోస్ట్ రివర్స్ చేసింది. కంఫర్ట్ ఎంత డేంజరస్ తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడు. మా ఫాదర్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. నేను అడిగిన ప్రతిసారి సెకండ్ థాట్ లేకుండా సపోర్ట్ చేశాడు. కాలేజ్ లో స్మార్ట్ ఫోన్ దగ్గర నుంచి బైక్ కావాలంటే బైక్ ఏదైనా కొనిచ్చాడు. కెరియర్ లో బిజినెస్ కోసం చాలా సార్లు మనీ అరేంజ్ చేశాడు. బై గాడ్ గ్రేస్ నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. కాంటాక్ట్స్, టైం, అడ్వైజెస్, మనీ అన్ని ఇచ్చారు. లైఫ్ మూవ్ అవుతుంది, బిల్స్ క్లియర్ అవుతున్నాయి, సపోర్ట్ దొరుకుతుంది. ఆ కంఫర్ట్ లో అర్జెన్సీ పోయింది. నా లోపల ఉన్న ఫైర్ మెల్లగా ఫేడ్ అయిపోయింది. ఇయర్స్ అలా గడిచిపోయాయి. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేస్తూ పెద్ద ఆపర్చునిటీస్ వచ్చినా ఫుల్ గా పుష్ చేయలేదు. ఎప్పుడు రిస్క్ తీసుకోవాల్సిన టైంలో చూద్దాంలే అని వదిలేసా. కంఫర్ట్ నన్ను తెలియకుండానే డల్ చేసేసింది. ఒకరోజు సడన్ గా నా ప్రెగ్నెంట్ వైఫ్ కి పెయిన్స్, ప్రీమెచ్యూర్ డెలివరీ. డాక్టర్ ఇమీడియట్ గా 40 lakhs ట్రీట్మెంట్ కి అరేంజ్ చేసుకో అని చెప్పాడు. ఇన్సూరెన్స్, సేవింగ్స్ ఏం పనికి రాలేదు. ఆ మూమెంట్ నా మైండ్ బ్లాక్ అయింది. నా మీద నాకే చిరాకు వచ్చింది. అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు నా మీద నాకే అసహ్యం కలిగింది. ఈ సిచ్యువేషన్ వచ్చిందని కాదు, ఈ సిచ్యువేషన్ కి నేను ప్రిపేర్ కాలేదని ఇంకా నా మీద నాకే అసహ్యం వచ్చింది. కానీ అదే రోజు నాకు అర్థమైంది, కంఫర్ట్ నా లైఫ్ ని ఆల్మోస్ట్ డిస్ట్రాయ్ చేసిందని. కంఫర్ట్ లో ఉన్నప్పుడు నువ్వు చేంజ్ అవ్వవు. లైఫ్ కొంచెం బ్యాడ్ గా ఉంటే కూడా నువ్వు చేంజ్ అవ్వవు. చేంజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసా? నీ లైఫ్ మీద నీకు చిరాకు వచ్చినప్పుడు, అద్దంలో నీ ఫేస్ చూసుకొని నీ మీద నీకే అసహ్యం వచ్చినప్పుడు. అసహ్యం ఎండ్ కాదు బ్రో, అది బిగినింగ్. అందుకే ప్రతిరోజు నా లైఫ్ ని రీబిల్డ్ చేస్తున్నా. నెక్స్ట్ క్రైసిస్ ఎలాంటిదైనా ఫేస్ చేయడానికి రెడీ అవుతున్నా. నువ్వు కూడా ఇప్పుడు అదే స్టేజ్ లో ఉంటే, నువ్వు అనుకున్న లైఫ్ ని రీబిల్డ్ చేయడానికి రెడీగా ఉంటే ఒక లైక్ చేయి. నా రియల్ జర్నీ చూడాలంటే ఫాలో చేయి.